ముందు జాగ్రత్తగా ఫైల్స్ తగలబెట్టిన కొల్లి రఘురామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఎందుకు రాష్ట్రంలో చాలామంది పోలీస్ అధికారుల్ని ప్రజలు అనుమానిస్తున్న నేపథ్యంలో వారి వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలు చాలామందికి అనుమానాన్ని కలిగిస్తున్న సందర్భంలో ఈ కొల్లి రఘురామిరెడ్డి గారి వ్యవహార శైలి కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, చాలామందికి అనుమానంగా ఉంది. అటువంటి అనుమానితుడైన వ్యక్తి, ప్రజల దృష్టిలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి వర్కింగ్ సిస్టంలో ఆ ఫైల్స్ అలా తగలబెట్టడం, నేనంటున్నా ఈ రోజున ఆయన కావాలనే ఆ ఫైల్స్ తగలబెట్టాడు. ఆయన మీద వ్యతిరేకమైన ఎవిడెన్స్ ఉన్న ఫైల్స్ అవి అని నేను అంటాను, కాదని మీరు చెప్పగలరా? ఆ ఫైల్స్ అలాగే ఉంటే భవిష్యత్తులో దే మే స్పీక్ అగెన్స్ట్ హిమ్. అవి డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డి గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలుగా పనికొచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నేను కారణం కూడా పత్రికా సోదరులారా మీరు కూడా వినాలి. ఇటు అధికారులు, పోలీస్ అధికారులు ఎలా కూడా చేస్తారా అని మీరు గమనించాలా. అంతకు ముందు రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుండి ఆయనకు ఫోన్ వచ్చింది. సార్ వినాలి సార్ మీరు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి రఘురామిరెడ్డి గారికి ఫోన్ వచ్చిందట. రఘురామిరెడ్డి గారు, మీరు అస్సాం పోలీస్ అబ్జర్వర్గా వెళ్ళాలి ఎలక్షన్కు, ఎలక్షన్లో కౌంటింగ్ అయిపోయేంత వరకు అక్కడ ఉండాలి, మీరు గెట్ ప్రిపేర్డ్ అని చెప్పారట. ఇన్ఫర్మేషన్, మాకున్న ఇన్ఫర్మేషన్. దాని మీదట ఆయన కంగు తిన్నాడు, చిన్న శివరింగ్ వచ్చింది ఆయనకి. ఇన్ని రోజులు, దాదాపు నెల రోజులు ఆఫీస్ వదిలి, రాష్ట్రం వదిలి అక్కడికి వెళ్ళాలా, ఇక్కడ ఏమైపోతుంది అనేది ఒకటి. ఒకవేళ నేను అక్కడికి పోయి మరి నెక్స్ట్ మంత్ జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా అక్కడ ఉండాలి ఆయన అబ్జర్వర్గా. జూన్ 4వ తారీఖున రాష్ట్రంలో పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, చంద్రబాబు గారి కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అధికార మార్పిడి జరిగితే చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఈయన ప్లేస్లో డెఫినెట్గా అందరికీ తెలుసు, ఇమ్మీడియట్గా వేరే అధికారి వస్తారు. ఆయనకి తెలుసు, నాకు తెలుసు, చంద్రబాబు గారి అందరికీ తెలుసు. ఈయన ఒక్క క్షణంలో కూడా అక్కడ ఉంటాం. ఆయన అవకతవకలని మాకు తెలుసు కదా, ఆయన ఎలా చేశాడో మాకు తెలుసు కదా, ఎంత అన్యాయం చేశాడో మాకు తెలుసు కదా, మా అధినాయకుడిని ఏ రకంగా కార్నర్ చేశాడో మాకు తెలుసు కదా, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు ఆయన సేకరించాడో మాకు తెలుసు కదా. అందుకని వెంటనే ఆ రూమ్కి తాళం వేస్తాం మేము. ఇక మరలా తిరిగి వచ్చిన తర్వాత కొల్లి రఘురామిరెడ్డి గారు ఆ రూమ్లోకి వెళ్ళే సమస్య లేదు. ఆయన మేము అధికారంలోకి రావడంతో ఆ రూమ్కి తాళం వేస్తాం. న్యూ ఇన్కంబెంట్ వచ్చేంత వరకు కూడా, కొత్త అధికారి వచ్చేంత ఆ రూమ్కి తాళం వేస్తాం. మరలా ఆయన అస్సాం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి, ప్రభుత్వం మారింది కనుక, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుక, ఇక వాళ్ళందరూ కూడా నా మీద, నేను అప్పుడు వ్యవహరించిన తీరు మీద వాళ్ళు సాక్ష్యాలు సేకరించే అవకాశం ఉంటుంది కదా. తప్పకుండా మీరు చేసిన తప్పులకి అంటుంటాం కదా, అనుభవించాల్సిందే కదా. అందుకోసం ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయో అని అవన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసి తగలబెట్టారు అని నేను అంటాను. ఏం సమాధానం చెబుతారు మీరు?